ఆదికాండము 12వ అధ్యాయంలో ఒక మాట గుర్తు చేస్తే చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. దేని ప్రకారం మనం అందరం పాస్టర్ అంటే తెలుగు ఏంటండి? పాస్టర్ అంటే ఏంటి అయ్యగారు? పాదిరి. పాదిరి అంటే మాదిరి. పాదిరి అంటే మాదిరి. మాదిరి లేనందుకు పాదిరి కావద్దు. పాస్టర్ అనే మాట బైబిల్లో ఉందా? ఉంది. పాస్టర్ అనే మాటకి తెలుగు తర్జుమా ఏమున్నదంటే కాపరి అని ఉంది. కాపరునే పాస్టర్ అంటారు. అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చూడండి. అబ్రహామును గురించి దేవుడైన యెహోవా ఇచ్చిన సాక్ష్యం ఏమంటే నా దాసుడైన అబ్రహాము అన్నాడు. ఏమన్నాడు? నా దాసుడైన అబ్రహాము అన్నాడు. అబీమెలెకుతో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడంటే అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు అన్నాడు. దేవుడైన యెహోవా అబ్రహాము విషయం ఇచ్చిన సాక్ష్యం జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాము యొక్క ప్రత్యేకతను మొట్టమొదటి జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు దేవునికి దాసుడు అని పిలువబడ్డాడు దేవుని చేత. రెండవ మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే మరి ఆ యొక్క అబీమెలెకుతో మాట్లాడుతూ ఉన్న దేవుడైన యెహోవా ఏమంటాడంటే అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. మొట్టమొదట మనం జ్ఞాపకం చేసుకున్న మాట యెహోవా చెప్పిన ప్రకారం అతడు వెళ్ళి. ప్రతిదినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఆయన చెప్పిన పరిచర్య చేస్తున్నామా? ఎందుకు ఈ దినాల్లో వాళ్ళకి ఏదో అయింది, వీళ్ళకి ఏదో అయింది, నాకు ఈ ఆయుధాలు పనికిరావన్నాడు దావీదు. నాకు ఈ ఆయుధాలే పనికిరావన్నాడు. అలాగే ఒక మాట మనం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో యెహోషువతో మాట్లాడుతున్న దేవుడు అంటాడు నా సేవకుడైన మోషే అంటాడు. ఎవరి వల్ల సేవకుడైనా? ఎప్పుడు సేవకుడైనా? ఏ ఉద్యోగము వచ్చేటట్లేదు, చదువు అబ్బేటట్లేదు, పాస్టర్ పని బెస్ట్. అవునా? ఈ రోజుల్లో అలాగున్నావా? దేవుని చేత అభిషేకించబడిన పాస్టర్కి భయం ఏంటి నాకు తెలియగలుగుతా? భయం ఏంటి నాకు తెలియగలుగుతా? ఆయుధం లేని వీరుడు ఏ యుద్ధంలో పాల్గొని ఏం చేస్తాడో నాకు చెప్పండి. నాకు నీ ఆయుధాలు పనికి రావు, వడిసెలు నా దగ్గర ఉందన్నాడు. కాలేబుని గురించి కూడా దేవుడైన యెహోవా అన్నాడు నా సేవకుడైన కాలేబు. ఎందుకన్నాడు చెప్పండి? అతనికి ఉన్నంత మంచి మనసు ఎవరికి లేదన్నాడు. అతని మనస్సును ఎరిగినాడు. ఇప్పుడు కూడా నాతాను వచ్చి దావీదుతో మాట్లాడుతున్నప్పుడు నాతానికి దేవుడైన యెహోవా చెప్తాడు నీవు పోయి నా సేవకుడైన దావీదుతో మాట్లాడు అన్నాడు. సర్టిఫికేట్ పాస్టర్లా నిరుద్యోగిగా ఉండటం కంటే మంచి పాస్టర్ ఉద్యోగం మంచిదని వచ్చిన పాస్టర్లా దేవుని అభిషేకం ఉన్న పాస్టర్లా ఒక్కసారి గుండె మీద చేసుకోవాలా. పరలోక రాజ్యము భోజనమును ఇవాళ భోజనం లేదంటే ఎవడు వచ్చేది? వాక్యం కంటతొచ్చు. ఇవాళ భోజనాలు లేవని చెప్పండి, ఎంతమంది వస్తారు మీటింగ్కి? పరలోక రాజ్యము భోజనమును బాణమును కాదు, భోజనం చేయకపోతే మీటింగే లేదు. భోజనం దగ్గర చూడాలి ఎంతమంది లైన్లో వేచి ఉంటారు. చాలా విచారకరం. భోజనం దగ్గరకు వచ్చేసరికి నెట్టుకోకుండా భోజనాలు చేస్తారేమో నేను ప్రతి మీటింగ్లో చూస్తాను. నేను నెట్టుకునేది ఎవరంటారు? పాస్టర్లే, బిలీవర్స్ కాదు. ఎందుకని నా సేవకుడైన యోబు అన్నాడు. యోబును కూడా దేవుడైన యెహోవా నా సేవకుడు అన్నాడు. మీరు అన్న సేవకుడు అనిపించుకోవడానికి మనము కాదు సేవకులు కావాల్సింది, మనుషులు కాదు మన సేవకులుగా గుర్తించవలసింది. జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారు చూడండి. ప్రభువు మెచ్చుకొని వాడై ఉండాలి. నీ సేవ, నీ పరిచర్య ప్రభువు మెచ్చుకుంటున్నాడా లేదా? ప్రభువు మెచ్చుకోలేనప్పుడు నీ సేవ, నీ పరిచర్య గుర్తింపు లేనిది. చదవండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము. మీరు సహనమును సకల జనుల ఎదుట
సహనము లేకుండా సహనము లేకుండా ఎలా సేవకులైనామో సహించలేము, ఓపిక లేదు. నేటి దినాల్లో ఎందుకు భయం వస్తుంది? యాజకులు నిలవలేకపోయినంత మేఘం వచ్చింది ఆ యొక్క సమాజ మందిరంలోనికి. నీ మందిరంలో, నీ సంఘంలో ఉందా పరిశుద్ధాత్మ? ఆ శక్తి ఉందా? మోకరించి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఇక్కడ సంచరిస్తున్నాడన్న ఆ గమనము నీకు కలుగుతుందా? నాకు తెలియగలుగుతా. మనుషుల వైపు దృష్టి పెట్టి సేవలు చేస్తే, పరిచర్యలు చేస్తే దినదినము భయమే ప్రియులరా, దినదినము భయమే. యెషయా గ్రంథం 42వ అధ్యాయము ఆరంభంలోనే ఒక మాట ఉన్నది, చదవండి. ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు. సేవకుడు అంటే ఎట్లా ఉండాలి? నా ప్రాణమునకు ప్రియుడు. మత్తయి వార్తలో కూడా మరలా అంటాడు 12వ అధ్యాయం 18వ వచనంలో, ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకున్నాను. ఉన్నదా గుర్తింపు? ప్రియుల జ్ఞాపకం పెట్టుకోవాలి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో మనం చూసి వచ్చిన ఆ భాగం మరొకసారి జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగుదాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం చదుమా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములో 15వ వచనం చూద్దామా. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి, ఆయన ఆరోహణమై వెళ్ళిపోయినాక ఇంకెందుకండి కూడుకోవటం? ఆయన ఆరోహణమయ్యాడు, వెళ్ళిపోయాడు. సమాధి అయిపోయింది, సిలువ అయిపోయింది, పునరుత్థానం అయిపోయింది, ఆరోహణమయ్యాడు, వెళ్ళిపోయాడు. చివరికి ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయినాడు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారు అనే మాటను తీసుకుని వారు మరలా మేడగదిలో చేరి వచ్చినప్పుడు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం మనకు కనబడుతుంది. ఏంటది? పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి వచ్చి, వారు చెదిరిపోలేదు కనుక ఐకమత్యం అవసరమే. పాస్టర్ ఫెలోషిప్ ఈజ్ వెరీ గుడ్. ఐకమత్యం కాదనలే, అవసరమే. నువ్వు ఏ డినామినేషన్ ఉండొచ్చు, నువ్వు ఇండిపెండెంట్ పాస్టర్గా నువ్వు ఏదైనా 120 మంది కూడుకుని ఉంటేనే అదేనా పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి వచ్చింది. ప్రియ సహోదరులారా, కూడా ఉన్నారు ఇక్కడ. జ్ఞాపకం పెట్టుకోండి, దేవునికి ఇష్టముగా ఉన్నామా లేదా? ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గారు ఏడుస్తా ఉన్నాడు. 8వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. కాపరుల గురించి చేస్తూ, నేనేమి చేస్తుందని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపడు వాడు ఒకడును లేడు. ఎవరు లేరు. నా సంఘానికి మనుషులే రారేంటి? నా సంఘానికి మనుషులే రారేంటండి? బెల్లం ఉంటే ఎందుకు రావేయగలవు? నీ దగ్గర పరిశుద్ధాత్మ వరం ఉంటే, నీ దగ్గర ప్రవచించే వరం ఉంటే, నీ దగ్గర మరి స్వస్థత వరం ఉంటే, అసలు నీ ప్రార్థన శక్తి ఉంటే వాళ్ళే వచ్చి కూర్చుంటారు. ఎవరు పిలిచినారా? చదవండి. 8వ అధ్యాయం 6వ వచనము ఇర్మియా గ్రంథము. వారు ఆడుతున్నారు. బైబిల్ చెప్పాయా అంటే రామాయణం చెప్తాడు, బైబిల్ చెప్పాయా అంటే పురాణం చెప్తాడు. అదేమంటే అన్ని మతాలు నాకు తెలుసు, అన్ని గ్రంథాలు. ఆ గ్రంథం చదివేట ఈ గ్రంథం ఎందుకు చదవాలి? ఈ గ్రంథం అయిపోయి ఆ గ్రంథానికి వెళ్ళాడా? సరే, ఆ సబ్జెక్టుగా థియాలజీలో చదివే వాళ్ళు ఉంటే చదువుతారేమో, కాదనలేదు, నేను తప్పు అనట్లేదు, విమర్శించడానికి నేను లేను ఇక్కడ. నువ్వు బోధించవలసి వచ్చినప్పుడు నువ్వేం బోధిస్తున్నావు? ప్రియ దైవజనులారా, ఈ మధ్యాహ్నం వేళ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆలకిద్దాం, గమనిద్దాం. ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, ఎవరు చెప్తున్నారు తెలుసా మీకు? ఈ అంత్య దినాల్లో ప్రకటనలో ఆ దర్శనం చూస్తున్న పద్మాసులో యోహానుతో అంటున్నాడు, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెప్పగలవాడు వినుగాక. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అయినా మనం వినలేకపోతే ఎవరు మాట వింటాం? ఎక్కడి నుంచి పట్టుకొద్దాం స్పీకర్స్ని? ఎక్కడి నుంచి పట్టుకొద్దాం మంచి యూట్యూబర్స్ని? బాగా యూట్యూబ్లో పాపులర్ అయిన వాడు ఉంటాడు,
వాడు ఎక్కడ మాట్లాడుతున్నాడో తెలియదు, రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఒక పదే కనపడి చూసి అతన్ని పిలుద్దామా, ఇతన్ని పిలుద్దామా, ఎవరిని పిలుద్దాం కాదు, పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యకి ఆహ్వానిద్దాం. నిలబడే గాడిద కూడా మాట్లాడుతుంది, నిలబడే గాడిద మాట్లాడుతుంది. వ్యక్తి కాదు కావాల్సింది మనకి. అదే ఇర్మీయా గ్రంథం 8వ వచనం చూడండి. 8వ వచనం 8వ వచనం చదవండి. బైబిల్ నా చేతిలో ఉంది, యెహోవా ధర్మశాస్త్రం నా చేతి, నేను చెప్పేది నువ్వు విను. బైబిల్ నా దగ్గర ఉంది, నేను బైబిల్లో పండితుడిని, నేను బైబిల్లో అన్నగారు అన్నారు ఇందాకే సర్టిఫికేట్లు కూడా ఇస్తాను అన్నాడు. సర్టిఫికేట్ ఉంది నా దగ్గర, బీటీహెచ్ ఉంది నా దగ్గర, ఎంటీహెచ్ ఉంది నా దగ్గర, ఇంకా ఎన్నైనా ఉన్నాయి బిల్లులు. ఏమంటున్నారు? మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్ద ఉన్నదనియు మీరు ఎలా అందరూ ఎందుకు అయ్యండి. 15వ వచనం చూద్దామా. ఏంటి గారు ఇలా జరుగుతుందంటే, అమ్మ నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా కానీ దేవుని చెప్తాం కాదు, దేవుని మీద పెట్టడానికి, దేవుని మీద చెప్పడానికి. ప్రియ సహోదరులరా, దైవజనుడిగా ఒక సంఘాన్ని నిర్వహించేవారిగా 6 నియమాలు ఈ మధ్యాహ్నం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు ప్రేరేపిస్తూ ఉన్నాడు. 6 నియమాలు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి నియమం చూద్దాం రండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, ఖండించము. ఖండిస్తే వాడు రేపు రాడేమో, గద్దిస్తే ఇక రాడేమో, ఒక్కడ తక్కువైతే 10 రూపాయలు తక్కువైతేమో. ఎటు చూస్తాం మనం? ఖండించుము, గద్దించుము, ఉపదేశించుము, బుద్ధి చెప్పు. దేంతో చెప్పాలా? నీ ఉదాహరణలు వద్దు. అదేమనంటే యేసుప్రభు ఉపమానాలు చెప్పిండు, నేను కూడా కథల పుస్తకం చూస్తున్నా. కథలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ కథల పుస్తకం చదువుతావు? ఒక దైవజనుడు కథలే చెప్తుంటాడు. ఇప్పుడు నేను విన్నాను. కథలు చెప్పి ఏమంటాడంటే నా ఈ ఉపమానాలే అంటాడు. మరి నీ ఉపమానాల్లో పరలోక రాజ్యం మర్మం ఉంటుందేమో చూపించువా? మరి ఎందుకు నీకు అలాంటప్పుడు 66 పుస్తకాలు దాటి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలియగలుగుతా? 66 గ్రంథాలు దాటి మాట్లాడాల్సినంత అవసరం ఏమొచ్చింది? తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటాడంటే, నువ్వు బోధిస్తే ధైర్యంగా బోధించాలా. చదవండి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పని. ఎవరైనా నీ సంఘంలో ఏదైనా ప్రశ్న అడిగితే సిగ్గుపడద్దు, నువ్వు ధైర్యంగా ఉంటాను. ఎందుకనంటే యెషయా గ్రంథం 8:20లో ధర్మశాస్త్రము ప్రమాణం చక్కగా వాక్యమును విచారించుడి, వాక్య ప్రకారము బోధించిన వానికి అరుణోదయము కలుగదు అని ఉంది. వాక్యాన్ని వాక్యంగా బోధించండి. నీ జ్ఞానం ఎందుకు, నా జ్ఞానం ఎందుకు? ఆయన ఏమన్నాడు పౌలు గారు, నేను ఎప్పుడు చాకచక్యమైన మాటలు ఉపయోగించలే, నాకు అవసరం లేదు. అదేంటి అసలు? ఆయనకి ఎంత జ్ఞానం కాస్తుందా? గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం కంటది పెట్టాను అన్నాడు. ఏది కదిలిచ్చినా చెప్పగలడు ఆయన. ధర్మశాస్త్రం అంతా చదివాడు కాబట్టే ఇప్పుడు ఏమని క్రీస్తుని ప్రకటిస్తాడంటే, ధర్మశాస్త్రంలో ఏమనుందో అది క్రీస్తే అంటున్నాడు. ఇప్పుడు మొదలెట్టాడు ఆయన. వాక్య ప్రకారము బోధించాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ఒక చక్కని హెచ్చరిక రాయబడి ఉంది. చదవండి. సిగ్గుపడకుండా చెప్పితే నువ్వు ఎలా చెప్పాలి? సువార్త చెప్పాలి. ఏలయనగా నమ్ము ప్రతివానికి పెండ్లై 6 నెలలు అవుతుందంటే చాలండి. పెండ్లై 6 నెలలు అయితే ఇంకా పిల్లలు లేరా అంటారు. మరి నువ్వు సంఘం పెట్టావు, సంవత్సరానికి ఎంతమందికి బాప్తిస్మం ఇస్తున్నావు? ఎంతమంది రక్షణ పొందుతున్నారు?
ఎంతమంది రక్షణ పొందుతున్నారు, ఎంతమందికి బాప్తిస్మం ఇస్తున్నాం, ఎంతమంది నీ సంఘంలో యవనస్తులు సేవకు సమర్పించుకుంటున్నారు. రక్షణ కలిగేటట్టు చెప్పాయా నీ సువార్త. నీ సువార్త ఎంతసేపు నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి, పాపాన్ని కడిగేది యేసు రక్తం. ఈ 3 మాటలు కాదు. వాడు ఒప్పుకోవాలా, వాడు ఎదుట నువ్వు క్షమాపణ ప్రార్థన చేయాలా. అయ్యా, ఎజ్రా చేసినట్టు, నెహెమియా చేసినట్లు నా సంఘపక్షంగా నేను క్షమాపణ అడుగుతున్నా, నా సంఘపక్షంగా నన్ను క్షమించు. ఎప్పుడన్నా చేసావా? అప్పుడు ఒకడికన్నా మారు మనసు రాదా? ఒకడన్నా రక్షించబడ్డా? సంవత్సరానికి ఒకడన్నా నీ దగ్గర తీర్మానం చేసుకోవడా? ఎంతమందికి బాప్తిస్మం ఇస్తున్నావు ప్రతి సంవత్సరం? జ్ఞాపకం పెట్టుకోవాలి. రక్షణ సువార్త ప్రకటిస్తున్నామంటే కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 2:5 ఒక చక్కని హెచ్చరిక చేస్తాడు. మాటలాడినను ప్రకటించిన సువార్త ప్రకటించినను, చదవండి. మొదటి కొరింథీ 2:5 నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను ఎప్పుడు నేను వినియోగించలేదు, కానీ పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరచు దృష్టాంతములనే వినియోగించిన. వాక్యము నువ్వు ధ్యానం చేసి సిద్ధపడి నువ్వు నిలబడి పరిశుద్ధాత్మ అభిషేకంతో మాట్లాడు. నీ సంఘంలో కన్నీళ్లు రాలుతాయి. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చెందించిన రక్తము, ప్రియ సహోదరులారా, ఆ కల్వరి కొండ మీద మేకులు కొడితేనో లేకపోతే బల్లెంతో గుచ్చితేనే రక్తం రావడం కాదు. మేకు కొడితే ఎవరికైనా రక్తం వస్తుంది. అంతకంటే ముందే ఆయన చెమట రక్త బిందువులు. ఆయన ఏ పాపాత్ముడు ఏ యొక్క ఆ నిర్దోషి మీద దేహం మీద చేయి వేయక ముందే ఆయన రక్తం కాల్చినాడు. చెమట రక్తముగా మారాడు. ఎందుకు ప్రయాస? ఆ మాట చదివినప్పుడు ఆ ప్రార్థన ఎంత బలమైనదిగా ప్రార్థన చేస్తున్నారు ఆయన. యేసుక్రీస్తు ప్రభు అంటాడు లూకాసు వార్త 9:26 అంటాడు, నన్ను గూర్చి సిగ్గుపడితే, మీరు నన్ను గూర్చి సిగ్గుపడితే నేను, చదవండి, నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు పరిశుద్ధ దూతల ఎదుట కూడా సిగ్గుపడతాను అన్నాడు. అంతే. కనుక వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందు. సువార్త ప్రకటించు, సిగ్గుపడనక్కరలేని మంచి సువార్థికుడిగా ఉండాలి. సువార్త ప్రకటిస్తున్నామంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటారేమో, ఆ మాట ఉపయోగించుకోకుండా ఉంటే విమర్శ రాకుండా ఉంటుందేమో, అలా వద్దు. ధైర్యంగా ప్రకటించాలి. పరిశుద్ధాత్మ శక్తితో ప్రకటించాలి. పరిశుద్ధాత్మను దేవుని శక్తిని కనపరిచే దృష్టాంతం తప్ప వేరే ఏమీ ఉపయోగించుకోవాలి. మొదటి నియమము వాక్యమును ప్రకటించము. రెండవ నియమం చెప్తాను, మందను కాయుము. రెండవ నియమము మందను కాయుము. మొదటి పేతురు పత్రిక 5:2 అంటాడు, చదవండి. పేతురుకు రాసిన మొదటి పత్రిక 5:2 బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభ అపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను విచారణ చేయొచ్చు, దానిని కాయుడి. నీ మందన గురించి నీకు తెలుసా? నీ మందన గురించి నీకు తెలుసా? నీ మందన గురించి నీకు ఎన్ని తెలుసు, ఎన్ని విషయాలు తెలుసు? ఎవడు రైవల్ ఉంటాడో తెలుసు మనకి, ఎవడు ఎదురు తిరుగుతాడో మనకు తెలుసు. వాడు బాగా తెలుసు మనకి. ప్రార్థనా పరుడు మనకు తొందరగా తెలియడు, ఎందుకంటే వాడు రహస్యంగానే ప్రార్థన చేస్తుంటాడు ఎప్పుడు. ఎవడి ప్రార్థన లేకుండా మనం అక్కడ నిలబడి ఉన్నాం అనుకోవద్దు. మనం నిలబడ్డ వెనక చాలా ప్రార్థనలు ఉంటాయి. మనం నిలబడ్డ వెనక బలమైన ఆత్మల యొక్క విజ్ఞాపనలు ఉంటాయి. జ్ఞాపకం పెట్టుకోవాలి. మన మట్టికి మనం సంఘం నడపగలుగుతున్నాం మన శక్తితో, మన బలంతో, మన ఉద్దేశంతో, మన తలంపుతో, మన ప్రణాళిక. నెవర్ ఇట్ ఈస్. ఇర్మియా గారు రాస్తున్నాడు 23వ అధ్యాయంలో ఏమంటాడు చూడండి. 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 1వ వచనము.
ఆ, యెహోవాకు ఇదే ఆ, మందలో చేరిన గొర్రెలను ఆ, నశింపజేయుచు ఆ. చెదరగొట్టు కాపరులను నశింపజేయు చెదరగొట్టు కాపరులు. కాపరుగా నేను పెట్టింది దేనికి? మందని చెదరగొడతానిక. కాపరిగా నేను పెట్టింది కావలి గాయమన్నది నిన్ను మందని చెదరగొట్టడానికి, బెదరగొట్టడానికి కాదు, భయపెడతానికి కాదు, భయపెడతానికి కాదు. అందుకనే ఒక ప్రాముఖ్యమైన మాట ఏమని ఉంటుందంటే 20వ అధ్యాయం 10వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం మంచి చక్కని హెచ్చరిక రాయబడి చూడండి. అక్కడ 21వ వచనం. కాపరులు పశుప్రాయులై ఆ, యెహోవా యొద్ద యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారే వర్ధనకై ఉన్నారు. వారే వర్ధిలకై ఉన్నారు, వారి మందలు కూడా వర్ధిల్లవు. ఎంతమంది నీ సంఘంలో వర్ధిల్లుతున్నారు? నీ సంఘంలో ఎంతమంది వర్ధిల్లుతున్నారు? నువ్వు సేవకు వచ్చిన కొత్తలో కూరగాయలో పండ్లు అమ్ముకునే సహోదరి ఉందే అన్న, నువ్వు నడిచి తిరిగితే బాగలేదు, సైకిల్ కొనుక్కోమన్నది. సైకిల్ కొనుక్కోమన్నాక అన్నది కదా, బండి కొనుక్కో అన్నది. అమ్మగారిని పిల్లల్ని తీసుకురావాలి, కారు కొనుక్కోమన్నది. ఆమె అక్కడే ఉంది. ఇంకా అయ్య ఇంటర్నేషనల్ స్పీకర్ అయ్యిండు, టై కూడా కట్టి షూ ఇప్పట్లే. ఎవరు వర్ధిల్లింది? ఎవరు? ఏమంటారు ఇక్కడ? ఎందుకని కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయకై ఉన్నారు. ప్రియులరా, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో సంఘం అట ఏడుస్తా ఉందట. చూడు. ఆ, 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 ఆ. వాడు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది. చూసారా, సంఘం అంట ఏడుస్తుందట నీ వలన, నీ సేవ వలన, నీ పరిచర్య వలన, నీకు అప్పగించబడిన కాపరత్వంలో ఉన్న లోపాల వల్ల సంఘం అట ఏడుస్తుందట. ఆ ద్రాక్ష తోట దుఃఖిస్తుందట. ఇట్లాంటి కాపలా పెట్టేవి ఏంటి? ఈ కాపరిని ఆడబట్టుకొచ్చావని అడుగుతుందంట. ఎందుకంటే నిన్ను అనలేక నీ గురించి ప్రభు దగ్గర మొరపెట్టే ఆత్మలు ఎన్ని ఉన్నాయో జ్ఞాపకం పెట్టుకోవాలి. నిన్ను అడగలేక ఏం చేద్దామన్నా, ఏంటన్నా ఇట్లున్నాడు అంటే ప్రార్థన చేద్దామయ్యా, ప్రార్థన చేద్దాం. ఆయన ఏమన్నా అన్నాం అనుకుంటే ఆయన మరి ఏమవుతుందో తెలియదు, ఇంకేం మాట్లాడుతుందో తెలియదు. అందుకని ఆ ద్రాక్ష తోటలు ఏడుస్తాయట. మూడవ ముఖ్యమైన సంగతి ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం అంటాడు, నీవు జాగ్రత్త అంటాడు. చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షుడిగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండటం అనే మాట వెనక చాలా మర్మం ఉన్నది. ఎందుకంటే గర్జించు సింహం ఉన్నది అక్కడే. జాగ్రత్తగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాస్తున్న పత్రికలో పౌలు గారు అంటాడు ఏమంటే, నాకైతే ఆ భయమే లేదు, ఎందుకంటే యేసుక్రీస్తు ఆత్మ నాకు సమృద్ధిగా ఉందన్నాడు. చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించు ప్రకారముగా యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను, యేసుక్రీస్తు ఆత్మ సమృద్ధిగా ఉన్నదట దైవజనుడికి. ఎంత ధైర్యం పౌలుకి! అందుకనే ఎంత ధైర్యం! మన ఇశ్రాయేల్ గారు జ్ఞాపకం చేస్తున్నారు ఇందాక, మా సహపాఠి మరి ఆ యొక్క హతసాక్షుల లెక్క పూర్తి కాలే, ఇంకా కొంతమంది వెయ్యబడతారు, ఆగమన్నారు అక్కడ పరలోకంలో. మనమేమంటున్నాం? కత్తులు తీసుకొని బయలుదేరదాం అనుకుంటున్నాం. అయినా ఆగదు. తెలియని రీతిగా ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటుంది, మీకేం సందేహం వద్దు. కనుక ప్రియులరా,
జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఎన్నుకున్నారు నిన్ను? తెస్సలోనికైలకు రాస్తూ పౌలు గారు మొదటి పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనంలో యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన దేవుడు నిన్ను యోగ్యుడని ఎంచుకొనే నిన్ను నిలబెట్టుకున్నాడు. నీ అంతట నువ్వు గాలే, నీ అంతట నువ్వు గాలే. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. ఉదయము 12 మందిని ఏర్పరచి అపోస్తులను పేరు పెట్టిన అన్నాడు. రాత్రంతా ప్రార్థన చేశారు వాళ్ళు. అపోస్తులు అని ఒక 12 మందిని అభిషేకించాలనుకున్నాడు దేవుడు. 70 మంది ఉన్నారు దాదాపుగా ఆయన అనుసరించిన వాళ్ళు, ఆయన ఫాలో అయిన వారు. 12 మందిని తీసుకోగలిగినాడు. దాని కొరకు ఒక రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఎందుకు నీకు ఈ అర్హత ఇచ్చినాడు? ఎందుకు నువ్వు పాస్టర్ అయినావు తెలుసా? నువ్వు బీటీహెచ్ చదివితే పాస్టర్ కాలే, లేకపోతే నువ్వేదో నలుగురికి మంచి మాటలు చెప్తావని కాలే. ఇక్కడ ఏమంటాడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? అక్కడ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారిని. ఎవరిని బట్టి కాదు, ఎవరిని బట్టి కాదు, జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక మరి సమూయేలు హెచ్చరించిన రీతిగా మాట వినుట శ్రేష్టం, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దినదినము ప్రభు స్వరం వినాల, దినదినము ప్రభుతో మాట్లాడాలి, దినదినము ప్రభుని అడగాల. ఇవాళ ఏ ఇంటిని దర్శించాను, ఇవాళ ఏ ఇంటికి వెళ్ళాను, ఏ గృహముని, ఏ కుటుంబముని సంఘంలో వెనకబడి ఉందో ఆ కుటుంబంలో ఒక కన్నింటి ప్రార్థన ఎప్పుడైనా చేసావా? ఆడు సరిగ్గా లేడు, వాడు సరిగ్గా లేడు, వీడు సరిగ్గా లేడు, అయిపోయింది మన పని, వారి మీద నేరం. అవును, లేడు, కరెక్టే. మరి కాపలాగా కాపరి పని ఏమిటి? ఆ సంఘం, ఆ కుటుంబంలో మోకరించి ప్రార్థన చేయకుండా ఆ కుటుంబం అంతే, వాళ్ళు బాగుపడరు, వాళ్ళు మంచిగా లేరు, వాళ్ళు మందిరానికి రారు, ఇలాంటి పేర్లు పెట్టేస్తే ఎట్లా? ఒక్కళ్ళు కదా పోయింది. 99ని విడిచిపెట్టి ఒక్కరి కోసమే కదా పోవాలన్నాడు. ఆ 99 సరిపోతారు, మాకు 99 సరిపోతారు. ఇది నాలు ఏంటి బ్రదర్ ఎలా ఉన్నారు అన్న? మీరు రాకపోయినా పర్లేదన్నా, మీరు ఒక్కరు రాకపోయినా పర్లేదు, మాకు మిగిలిన 99 చాలు. మీరు ఒక్కరు రాకపోయినా మిగిలిన 99 మంది చాలు. అదేనా సేవ? అదేనా యేసు ప్రభు సేవ? జ్ఞాపకం పెట్టుకుందాం ప్రియులరా. తీతుకు రాసిన పత్రిక 5వ వచనంలో, మొదటి అధ్యాయం 5వ వచనంలో 4వ నియమాన్ని చూద్దాం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలు ఉన్నారు మీ సంఘంలో. మొత్తం మనము వన్ మ్యాన్ షో, నాదే మొత్తం, నేను చెప్పిందే వాక్యం, నేను చేసేదే ప్రార్థన, నేను ఇచ్చేదే ఆశీర్వాదం, నాదే మొత్తం. ఏడ వేసేది చిల్లి సంచులు చూసుకునే పని లేదు. ఇది ఒక నియమం అన్నాడు. పెద్దలు నియమించు. నీ సంఘంలో పెద్దలు ఉన్నారా? నువ్వు ఏం కార్యక్రమం చేస్తున్నావో, ఏం మార్పులు చేస్తున్నావో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుకునే అలవాటు ఉందా? లేదు అంటే నియమబద్ధమైన సేవలు చెయ్యట్లా. మా దగ్గర ఎవరూ లేరు బ్రదర్. అవునా, ఎవరూ లేరా? అదేంటి, మనుషులే లేరా? యాకోబు పత్రికలో ఒక మాట ఏమంటాడంటే, ఎవరైనా రోగి ఉంటే వాళ్ళ దగ్గరికి ప్రార్థన చేయడానికి పోవాలంటే నువ్వు ఒక్కడ పోవద్దు, పెద్దలను పిలిపించు అన్నాడు. ఆ పెద్దలే లేరు మా సంఘంలో, నేనెవరిని పిలిపించాలా? పెద్దలు లేని సంఘం కూడా దర్శనం సరైనది కాదు. ఇది 4వ నియమం. మోషే ఏం చేస్తున్నాడు? నిర్గమకాండం 3వ అధ్యాయం 16వ వచనంలో పెద్దలను బాగు చేస్తున్నాడు. నిర్గమకాండం 19వ అధ్యాయం 7వ వచనంలో పెద్దలను బాగు చేస్తున్నాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనంలో పెద్దలందరినీ పోగు చేస్తున్నాడు. యెహోషువ గ్రంథం 24:15లో పెద్దలను పోగు చేస్తున్నాడు. పెద్దవాళ్ళు, వాళ్ళు పెద్దవాళ్ళు 40 రోజులు పైన పర్వతం మీద ఉండి ఆజ్ఞల పలకలు తెచ్చి అంత కష్టపడిన మోషే పెద్దలను పెట్టుకున్నాడంట. ఎవరు పెద్దలు? నాకంటే పెద్దలు ఎవరు? నేను కదా దేవుడైన యెహోవాతో మాట్లాడేది. మోషే గురించి ఏమని అన్నాడు? ముఖాముఖిగా నన్ను చూస్తాడు, నా స్నేహితునితో మాట్లాడినట్టు నేను మాట్లాడతాను. మరి అంత విజన్, అంత పవర్ ఉన్న మోషేకి పెద్దలు అవసరమా? మనకు అవసరం.
ఎరగవలసిన వారమై ఉన్నాం. తిమోతితో రాస్తూ తిమోతికి ఒక సంగతి రాస్తూ అంటాడు, నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా, నీకు ఎక్కడి నుంచి వచ్చింది వరం అంటాడు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. పెద్దలు హస్త నిక్షేపణము, పెద్దలు కూడా ఆశీర్వదించాలి మనల్ని. పెద్దలు కూడా మన వెనక అయ్యగారు వెళ్తున్నాడు, అయ్యగారు ముందుకు వెళ్తున్నాడు, నడిపించిన ఆయన ప్రభువా, పెద్దలు పిలిపించుకొని కలిసి ప్రార్థన చేసుకొని మరి ఎప్పుడైనా పరిచర్య చేయండి. అది శక్తివంతమైన పరిచర్యగా మీరు అనుభవం చేయగలుగుతారు. ప్రియుల లూకాసు వార్త 6వ అధ్యాయం 12-13 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు చేసిన పని అదే మనకు కనబడుతుంది. చూడండి 6:12-13 వచనాలు. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటకు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పాటు చేయడానికి ప్రార్థన అవసరం అంటే యేసుక్రీస్తు ప్రభువు కూడా. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన వెనక మర్మం ఏమిటంటే 12 మందిని సెలెక్ట్ చేయడం పెద్ద సంగతి ఏం కాదు. ఆయనకు అందరి హృదయములు ఎరిగినది. ఒక్క వ్యక్తిని ప్రత్యేకంగా తెచ్చుకోవాలా. ఎవరంటే అప్పగించు ఇస్కరియోతు యూదా కావాలి. ఆ రక్షణ కార్యం జరగాలంటే, ఆయన సిలువకు అప్పగించబడాలంటే, తనను తాను అప్పగించుకోకుండా, అప్పగించువాడు ఒకడు లేకుండా ఆయన ఎవరు తాకలేరు, సమీపించలేరు. ఎవరిని వెతుకుతున్నారు అన్నాడు. ఎవరిని వెతుకుతున్నారు అన్నాడు. నజరేయుడైనా యేసును అన్నారు. నేనే అన్నాడు. ఇంకేంది పట్టుకోవడానికి? పడిపోయాడు. నేనే అన్నాడు కదా, నేనే అనగానే పడిపోయారు. ఎంత ప్రార్థన చేసినాడు, ఎంత ప్రార్థన చేసినాడు. 5వ నియమం చూద్దాం. నేను ఆ మొదట్లోనే అన్నాను, పాదిరి అంటే మాదిరి అని. మాదిరిగా ఉండి తిమోతికి రాస్తున్నాడు. 1 పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను ఎన్ని విషయాల్లో మాదిరిగా ఉండాలో తెలుసా? మాదిరిగా ఉండటం అంటే ద స్టైల్ ఆఫ్ యువర్ లివింగ్ కాదండి. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో. నీ విశ్వాసం నేను చూసి నేర్చుకుని ఇలాంటి జీవితం జీవించు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే, కాళ్ళన్నీ కడిగిన తర్వాత అందరి కాళ్ళు నేను ఇలా ఎందుకు చేశా మీకు తెలిసిందా అన్నాడు. మీకు అర్థమైందా నేను ఎందుకు చేశాను అని అప్పుడు అన్నాడు. ఇప్పుడు మీరు పవిత్రుడు, ఇప్పుడు మీరు పవిత్రుడు. ఆయనను అందరూ పవిత్రులు కాదు, అందరూ పవిత్రులు కాదు. ఆ వైపు చూడట్లే, తన పరిచర్య తను పూర్తి చేసి అంటాడు, మీకు మాదిరిగా ఉండటానికి నేను చూపించాను, మీరు కూడా చెయ్యండి. అదేంటండి, యేసు ప్రభువే కదా పాదాలు కడిగితే మంచిది అని బోధిస్తే సరిపోదా? కడిగి చూపించాలా? సాధ్యమా? పరిచారకుడు ఎప్పుడు యజమానుడి కంటే గొప్పవాడు కాదు, దాసుడు ఎప్పుడు గొప్పవాడు కానేరు. దేవుని దాసులమని, పరిచారకులమని జ్ఞాపకం పెట్టుకొని కూర్చోయా, కింద కూర్చో, ఏమైందో చూద్దాం, కింద కూర్చో. అక్కడ వచ్చి కూర్చోవాలి. ఎప్పుడైనా యేసు ప్రభు చెప్పాడు, ముందెళ్ళి కూర్చోబాకండి, ముందెళ్ళి కుర్చీలో కూర్చోబాకండి. ఎందుకంటే వీళ్ళు నాకంటే రెవరెండ్ గారో లేకపోతే బిషప్ గారో వస్తే నన్ను లేకమంటారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? అట్లా వద్దు, నువ్వు అక్కడ కూర్చో. పిలిచి కూర్చోబెట్టుకుంటే నీకు గౌరవం. వెన్ యు ఆర్ రిప్రజెంటింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, హీ విల్ బి ఆనర్డ్. ఆయన మహిమ పొందుతాడు. నాకేం గుర్తింపు ఉంది? నేను ఎక్కడ కనపడాలా, నేను ఎక్కడ కూర్చోవాలా, నేను బాగానే నా సీట్ ఎక్కడ ఉండాలా? ఎందుకు నీకు అంత ఆలోచన అవసరమా? అక్కడ నిలబడేం కాదు, నేను గుర్తించవలసిన సమయం కావాలి కదా నీకు. తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 2వ పత్రిక
3వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటాడు చూడండి. మీరు మమ్మల్ని పోలి నడుచుకోవాలని ఆ, మమ్మల్ని మాదిరిగా కనపరుచుకుంటే ఇలా విశ్లేషిస్తారు. ఏం చేశాడంటే మాదిరిగా కనపరుచుకోవడానికి 8వ వచనంలో చూడండి. ఉచితముగా ఎవరి దగ్గర ఆహారము పుచ్చుకొనలేదు. ఉచితంగా ఎక్కడ నేనేం తీసుకోలేదు. ఎవరు నాకు కానుకగానో బహుమతిగానో ఇచ్చారు అంటే వారి కొరకు నేను క్రయం చెల్లించా, వారి కొరకు నేను ప్రార్థన చేశా, వారి కొరకు నేను కన్నీరు గార్చా, వారి కొరకు నా ప్రార్థనలో సగభాగం వారికి ఇచ్చా. ఆ ధైర్యం ఉందా నీకు? వాళ్ళ ఇంట్లో పని చేయమని కాదు, వారి కొరకు నువ్వేం ప్రయాసపడ్డావు, వారి విషయమై ప్రభు దగ్గర ఏ విజ్ఞాపన చేస్తున్నావు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. ఒకసారి నీ సంఘంలో కుటుంబాల పేర్లన్నీ రాసుకో. ప్రతి సహోదరుడు ఒకసారి కుటుంబం పేర్లన్నీ రాసుకో. ఒక్కొక్క కుటుంబంలో టిక్ కొట్టుకొని ఎంతమంది రక్షణ పొందారు, ఎంతమంది మందిరానికి వస్తున్నారు, ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు, ఎంతమంది ప్రభు బలలో పాల్గొంటారు, ఎంతమంది ఆరాధన చేయగలుగుతారు, ఎంతమంది వైవాహిక జీవితాలు మరి వర్ధిల్లిని, ఎంతమంది ఒక్కొక్కరిగా మిగిలినారు, ఎంతమంది పిల్లలు తండ్రి లేని వారుగా, తల్లి లేని వారుగా, పిల్లలు లేని వారుగా ఉన్నారు, భార్యలు భర్తలు. ఆ కుటుంబం కొరకు నువ్వు ఎప్పుడు మీ కన్నీరు గారుస్తున్నా తెలియకడుగుతా. ఎప్పుడు మరి మాదిరి జీవితం అంటే ఏంటి? మాదిరి జీవితం అంటే ఎవరి యొద్ద నువ్వు ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసంతోనూ కష్టముతోనూ. ఇప్పుడు నేనేమి ధ్యానాలు కుట్టమనట్లే. నువ్వు పడవలసిన ప్రయాసం ఉంది, పడవలసిన కష్టం ఉంది. మోకరించు. ఒకసారి నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి దైవజనుడు నేను ఎందుకు చెప్తున్నాను వినండి. నీ దగ్గరకు వచ్చే కుటుంబాల పేర్లు ఇస్తున్నాయి. ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది వర్ధిల్లినారు, ఎంతమంది ఆత్మీయంగా ఉన్నారు, ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు, ఎంతమంది వాక్యం చదివేవారు ఉన్నారు, ఎంతమంది మారు మనసు పొందారు. ఎందుకు మనకి జనాభా సంఖ్య? ఎందుకు జనాభా సంఖ్య అవసరమా? జాగ్రత్త అవసరమా? జాగ్రత్త. 6వ నియమం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. మాన్యత కలిగి ఆ, తన పిల్లలకు స్వాధీనపరచుకుంటాడు. అసలు మీ పిల్లలు మీరు ఆదివారం ఒకవేళ లేకపోతే మీ పిల్లలు సంఘాన్ని నడిపిస్తారా? సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవరి మీదనో నువ్వు పరిపాలొద్దు, ఎవరి మీదనో రాధికారం వద్దు. నీ ఇంటి సంగతి ఎలా ఉన్నది? దావీదు అంటాడు, నేనును నా ఇంటి వారును అంటాడు. యెహోషువ అంటాడు, ఆయన కూడా అన్నాడు, నా ఇల్లు నా కుటుంబం ఏ పాటిది అన్నాడు దావీదు కూడా. ఆ కుటుంబం అంటేనే కరెక్ట్ గుర్తొచ్చాడు మీకు. యెహోషువ గారు అన్నాడు, నేనును నా ఇంటి వారు. మరి నీ ఇంట్లో అందరూ అలాగే ఉన్నారా? నువ్వు ఒక్కదినం ఇక్కడే ఉండు. సండే నీ మందిరంలో ఏ కార్యక్రమం ఆకుండా నీ కుమారుడో నీ కుమార్తె నీ అల్లుడో కోడలో మనవడో భార్య నడిపించగలరా? సింగిల్ మ్యాన్ లీడర్షిప్ వాళ్ళకేం లేదు. మనం బయట వాళ్ళకి చెప్పడమే, మన వాళ్ళకి చెప్పుకునేది లేదు. మన పిల్లలు ఎంత అసలు మన పిల్లలు తిరిగినంత వెచ్చబడిగా ఎవరు తిరగరు. ఎందుకంటే పాస్టర్ గారి పిల్లలు. సంఘం మాదండి, గుడి కట్టించుకుందే మేము, సంఘం పెట్టుకునేదే మేము ఎంత కష్టపడి అయింది అనుకున్నాం. ఎలాగున్నారు నీ పిల్లలు? ఏలీ కుమారులు ఎలా ఉన్నారు తెలుసా? సమూయేలు కుమారులు ఎలా ఉన్నారో తెలుసా? దైవజనులు అందరికీ అన్ని రిఫరెన్స్లు చెప్పి చదివించే అవసరం కాదు ఇక్కడ. ఏలీ కంటే గొప్పవాళ్ళము మనం, కానీ ఏలీ కుమారులు అలా లేరు. సమూయేలు ఎంత గొప్ప ప్రవక్త అండి. సమూయేలు కుమారులు ఎలా ఉన్నారు తెలుసా? అన్యాయస్తులుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? అన్యాయస్తులుగా ఉన్నారు. ధనాపేక్ష ఆదికాండం 22వ అధ్యాయంలో ఆశ్చర్యకరమైన మాటను ఒకసారి చదివి చూద్దాం రండి. మొదటి వచనం చదవండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా, ఆయన అబ్రహామా పిలువగా ఆ, అతడు
చిత్తము ప్రభువానెను ఆయన ఆ, నీకు ఒక్కడై ఉన్న కుమారుని ఆ, అనగా ఆ, నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని ఆ, మోరియా దేశమున ఇప్పుడు ఎవరిని ఆలోచించాలి మనం? ఇప్పుడు అబ్రహామును ఆలోచిద్దామా, ఇస్సాకును ఆలోచిద్దామా? ఇస్సాకు దహన బలికి పాత్రుడేనా? పనికొస్తాడా? దేవుడు ఎన్నుకున్నాడు ఇస్సాకుని. ఒక్క అబ్రహాముని పరీక్షించడమే కాదు, అక్కడ నువ్వు ఎంత ప్రేమించినావో ఇస్సాకు నీకెంత లోబడతాడో, ఆ పిల్లాడు నాకు ఎంత నచ్చినాడు, ఆ పిల్లాడిని తీసుకురా. ఆ తర్వాత బలిగా తీసుకునేది, తీసుకోలేకపోయేది, ప్రతిగా గొర్రెనిచ్చేది, పొట్టేలునిచ్చేది, అంతా స్టోరీ మనకు తెలుసు. నీ కుమారుడు పనికొస్తాడా పరిచయకి? నీ తర్వాత జ్ఞాపకం పెట్టుకో, గుణమించి చేసుకొని చెప్పు, నా వెళ్తా నీతోనే ముగింపా? నీ తర్వాత సంఘం క్లోజా? నీ తర్వాత ఆ చర్చ అమ్మేసుకుంటాడా నీ పిల్లలు? ఏం చేస్తున్నావు పరిచర్య? ఏం చేస్తున్నావు సేవ? ఎవరికి చెప్తున్నావు వాక్యం? ఎవరికి చెప్తున్నావు వాక్యం? ఇస్సాకు దేవుని హృదయంలో ఉన్నాడు. ఆ పిల్లాడిని తీసుకురా, నువ్వు ప్రేమించిన పిల్లాడిని తీసుకురా. ఆ పిల్లాడు కట్టెలు మోస్తున్నాడు, నిప్పు తీసుకొస్తున్నాడు, తండ్రిని అడుగుతున్నాడు, నాయనా గొర్రె పిల్ల లేకుండా ఏంటి నువ్వు దహన బలికి బయలుదేరినావు అంటున్నాడు. పొడుగు అడుగుతూనే ఉన్నాడు. ఆ పిల్లవాడికి తెలుసు దహన బలి అంటే ఏంటి, కట్టెలంటే ఏంటి, అది పేర్చడం అంటే ఏంటి తెలుసు. ఒక్క దినము నువ్వు ఒకవేళ నీకు ఏదైనా అత్యవసర అనారోగ్య పరిస్థితి వస్తే నీ సంఘంలో నీ కొడుకు కానీ నీ కుటుంబం కానీ నిలబడి నడిపించగలదా? నడిపించలేదేమో అని నీకు సందేహం ఉంటే ఈ రాత్రి ప్రభు దగ్గర మోకరించు. ఈ దగ్గర మోకరించు. అహరోను కుమారులు ఏమైనారు? యాజకులైనారు. బెస్ట్ స్వీట్ సంపాదించారు, మంచి పొజిషన్లోకి వెళ్ళినారు. ఒక దినాన్ని కాలేజీ వచ్చిపోయినారు, అగ్నిలోనే కాలిపోయినారు. మావాడికి కూడా వచ్చండి, ఈ పాటల పుస్తకంలో పాటలు మావాడికి వచ్చు, ఈ 66 పుస్తకాలలో కంటకు పడతారు, మావాడికి కూడా వచ్చు. నీ వాడికి వచ్చేది కాదు. దేవుడు అనుమతి లేని నీ బిడ్డలు ఒకవేళ రేపు నాయన లేడు నేను నిలబడతా అంటే వారి మీదకి ఏమొస్తుందో జాగ్రత్త. కనుక ప్రియ దైవజనుడా, నీ వారి జ్ఞాపకం పెట్టుకొని, నేను సేవకుణ్ణి, నా సంఘం కట్టుకున్నా. సంఘం నువ్వు కట్టినవా? సంఘం ఎవరు కట్టారు? సంఘం ఎవరు సంపాదించారు? బ్రదర్, నేను ఎంత కష్టపడితే కానీ సంఘం అయింది, నేనే కట్టినా గుడి. ఆ పౌరు గారు ఏమంటున్నాడు? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన నీది కాదయ్యా, నీది కాదు. ఎందుకు భ్రమలో బతుకుతావు? నీది కాదు, నీకు అక్కడేమీ లేదు. ఎన్ని రోజులు ఒక్క క్షణంలో అన్నాడు, వెర్రివాడా. ఎవరితో అన్నాడు? నాదే సంఘం అనుకున్నోడితో కూడా అదే మాట. ఆడెవడో ధనవంతుడితో లేకపోతే ధాన్యం ఉన్నోడితో కాదు. వెర్రివాడా, ఎంతకాలం అనుకుంటున్నావు? ఎందుకు అనుకుంటున్నావు? కనుక ఈ మధ్యాహ్నం వేళ ప్రియ సహోదరులరా, సంఘ కాపరులరా, ఏ విషయాల్లో మనం కరెక్ట్గా ఉన్నాము జ్ఞాపకం పెట్టుకుందాం. అయినప్పటికీ యోధా పత్రికలో ఒక భరోసా మాట ఉన్నది, ఆ చదువుకొని మనం ముగించుకుందాము. నేను ఇంకా ముందుకు వెళ్ళను. యోధా పత్రిక చివరి 2 వచనాలు. అదే ఎస్ చెప్పండి. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకు శక్తి కలిగిన మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మనల్ని తొట్టిల్లకుండా నిలబెట్టగలిగిన దేవుడు ఆయన ఒక్కడే. ఆయన ఎదుట మనం అలాగే నిలబడతాం. శక్తి కలిగిన వారంగా ఉందాం. భక్తిని ఆశ్రయించాము, శక్తి లేకపోతే భక్తి వేస్ట్. నీది వేషధారణ భక్తి వద్దు. 40 రోజులు వేసుకుంటాడు చూసారా, 40 రోజులు వేసుకుంటాడు, ఆడికి మనకి తేడా ఏంటి? అలాంటి భక్తి వద్దు, శక్తి కావాలా. సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము. కానీ మనం సిలువను జ్ఞాపకం చేసుకున్నప్పుడు శక్తిమంతులం కాగలుగుతున్నామా? అలాంటి మరి ఆ శక్తి నీలో కనబడుతున్నదా? 40 దినాల తర్వాత కిందకి దిగుతున్నాడు, వారం రోజులు 3 రోజులు తినకపోతే ముఖం ఎట్లుంటుంది? 40 రోజుల తర్వాత వచ్చే వాడు కాంతివంతంగా ఉందంటే ఎందుకున్నది? సైన్స్కు విరుద్ధం అది. ఏ శాస్త్రమో ఒప్పుకోదండి. 3 రోజులు 2 రోజులు తినకపోతే ముఖము కపాలమైన పడి స్థలంలాగా అయింది.
40 రోజుల తర్వాత కాంతివంతంగా దిగుతున్నాడు, ముసుగు వేసుకున్నాడు, చూడలేక వాళ్ళు. శక్తి కలిగిన వారంగా సేవ చేద్దాం. ఈ దినాల్లో శక్తి లేక ఏంటి, ఎవరో కొట్టారు, ఎవరో తిట్టారు, ఎవరో మీదికి వచ్చారు, ఎవరో రాయేశారు. అయ్యా యేసు ప్రభువుని గురించి చెప్పాయా అంటే రాముడు దేవుడు కాదు, కృష్ణుడు ఏమీ కాదు. ఎవరికి నీకెందుకు చెప్పా? ఎక్కడున్నాడా? ఎక్కడో చెప్పు. బైబిల్లో చెప్పాయా అంటే నాకు వచ్చిన పాండిత్యం అంతా చెప్తానంటే రాళ్ళకి ఏమేస్తారు? రాళ్ళు అయిపోతే ఏమేస్తారు? అవసరమా నీకు? జాగ్రత్తగా ఉందాం. కాపరులు దేవుడు మనల్ని నియమించుకున్నాడు, సువార్తకు నియమించుకున్నాడు. అంతకు మించి మన నోట ఏ మాట రానియకుండా ప్రభువు చూడండి ఏమంటున్నాం ఇక్కడ, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టు. ఆ రోజున ఈ 6 పాయింట్లలో ఏ పాయింట్ మీద కూడా నీ మీద క్లెయిమ్ చేయకూడదు. మరి ఏం చేసావు నీ సంఘంలో? ఎవరు తండ్రి ఆ యొక్క మధ్యాకాశంలో అడుగుతాడేమో. ప్రార్థన చేసుకుందాం.